Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, Kevin Narendra West English JP School, Vilchalla Musnur Mandal, Yellow District. Today's story is Laziness Cost Jane her job. Laziness cost Jane her job. Once a lazy Jane saw a princess fall from her horse and nursed her wounds. The princess said, "Hey Jane, will you work for me? Come to my palace before sunset." Jane went home and said, "Give me lunch, mother, then I will go." After lunch, Jane took a nap. Then she went towards the palace. She felt tired, so she sat under a tree to rest. When Jane reached the palace, it was already sunset. The palace doors were shut. Jane thought, "Oh, I lost the princess offer because of my laziness. I will never be lazy again." Okay, the moral is due to laziness, you can lost opportunities. Due to the laziness, you can lost your opportunities. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మరి ఒకనొకప్పుడు జేన్ అనే అమ్మాయి ఆ, ఓ, పల్లెటూరులో ఉంటూ ఉండేది. ఒక రోజున ఆ, వాళ్ళ ఊరి దగ్గరలో రాజకుమార్తె గుర్రం పెంచి పడిపోవడం చూసి ఆ రాజకుమార్తె యొక్క గాయాలకి సేవ చేసి కట్లు కట్టి చక్కగా చూసింది. దాంతో ఆ రాజకుమార్తె చాలా సంతోషించి జైన్ అంది కదా, జైన్, నువ్వు నా దగ్గర రాజుగారి కోటలో పనిచేస్తావా? మరి సాయంకాలం చీకటి పడేలోపు నువ్వు రాజకోటకు రా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను అంది. దాంతో వెంటనే సంతోషంగా ఇంటికి వెళ్ళింది జైన్. వెళ్ళి, అమ్మ నాకు అన్నం పెట్టు, నేను మధ్యాహ్నం బయలుదేరి రాజుగారి కోటకు వెళ్తాను, నాకు ఉద్యోగం ఇస్తా అన్నారు అని చెప్పానంది. సరే అని చెప్పేసి భోంచేసి కాసేపు పడుకుని లేచి లేవగానే బయలుదేరింది. అయితే కొంత దూరం నడిచి కొంత దూరం వెళ్ళేసరికి కోట అంత దూరంలో ఉందనగా చక్కగా చెట్టు దొరికితే ఆ చెట్టుకి నీడ కాసేపు అలసిపోయింది కదా, మరి కాసేపు కూర్చొని లేచి మళ్ళీ బయలుదేరి కోట దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. కోట గుమ్మం తలుపులు వేసేసారు. దాంతో పాపం జైన్ చాలా నిరాశపడి అనుకుంది కదా, మనసులో ఏమనుకుందంటే, నా బద్ధకం కారణంగా నాకు వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానే, అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఇంకా ఎప్పుడు నేను బద్ధకించకూడదు జీవితంలో అని ఒక నిర్ణయం తీసేసుకుని పాపం మౌనంగా ఇంటికి వచ్చేసింది అనమాట. ఈ కథలో నీతి ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. బద్ధకం కారణంగా మనకు వచ్చే అవకాశాలు మనం పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి మనం పోగొట్టుకోవాల్సింది ఏమిటి? అవకాశాలా, బద్ధకమా? బద్ధకాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా బద్ధకాన్ని పోగొట్టుకుని అంది వచ్చినటువంటి అవకాశాలను చక్కగా అందుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.